హైకోర్టు ఉత్తర్వులను కూడా బేఖతారు చేస్తోంది రేవంత్ సర్కార్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో రేపటి వరకు ఎలాంటి పనులు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హైకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా హెచ్సియు భూముల్లో చదును చేసే పనులు చేపడుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను హెచ్సియు విద్యార్థులు మీడియాకు విడుదల చేశారు. బుల్డోజర్లు భూమిని చదును చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన టైం లొకేషన్తో సహా వీడియోలు పంపారు. న్యాయస్థానాలను కూడా పట్టించుకోకుండా రేవంత్ సర్కారు అహంకారపూరితంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు ఉత్తర్వులను కూడా బేఖతారు చేస్తుంది రేవంత్ సర్కార్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో రేపటి వరకు ఎలాంటి పనులు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హైకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా హెచ్సియు భూముల్లో చదును చేసే పనులు చేపడుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను హెచ్సియు విద్యార్థులు మీడియాకు విడుదల చేశారు. బుల్డోజర్లు భూమిని చదును చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన టైం లొకేషన్తో సహా వీడియోలు పంపారు. న్యాయస్థానాలను కూడా పట్టించుకోకుండా రేవంత్ సర్కారు అహంకారపూరితంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు ఉత్తర్వులను కూడా బేఖతారు చేస్తోంది రేవంత్ సర్కార్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో రేపటి వరకు ఎలాంటి పనులు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా చదును చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఎలాంటి పట్టింపు లేకుండా హైకోర్టు ఉత్తర్వులను బేఖతారు చేస్తూ హెచ్సియులో చెట్లను చదును చేస్తుంది ప్రభుత్వం. ఈ తీరుపై విద్యార్థులు, ప్రజలు ఏమంటున్నారు? కుమార్, అయితే ఇది హెచ్సియు 400 ఎకరాల భూమికి సంబంధించిన ఇష్యూ ఉందో దానిలో ఆల్రెడీ జేసీబీలతో వృక్షాలను తొలగిస్తుండటంతో ఒకవైపు వన్యప్రాణులకు సంరక్షణ కొరవడంతో పాటు పర్యావరణంలో కూడా అసమానతలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అక్కడ ఎటువంటి పనులు చేయకూడదని పర్యావరణానికి సంబంధించిన వాటా ఫౌండేషన్ ఈ రోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన హైకోర్టు విచారణ ప్రారంభించి ఫౌండేషన్ తరఫున ఎవరైతే న్యాయవాది ఉన్నారో ఆయన వాదనలు కూడా విన్న తర్వాత కేసును రేపటికి వాయిదా వేసింది. అయితే ఇప్పటికే 10ల సంఖ్యలో జేసీబీలను ఏర్పాటు చేసి ఇక్కడ ట్రీ కట్టింగ్ చేపడుతున్నారు. తదుపరి విచారణ చేసే వరకు ట్రీ కట్టింగ్ ఏదైతే ఉందో అది ఆపేయాలి అని చెప్పి న్యాయమూర్తికి న్యాయవాది ఎవరైతే ఉన్నారో విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే రేపు తీర్పు వెలువరించే వరకు అక్కడ ఎటువంటి పనులు కొనసాగించకూడదని హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ హైకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ ట్రీ కటింగ్ చేపడుతున్నారని ఇటు హెచ్సియు విద్యార్థులు అక్కడ టైం డేట్ లొకేషన్ తో కూడిన ఒక వీడియోని తీసి అయితే మీడియాకు పంపించడం జరిగింది. అయితే ఇక్కడ హైకోర్టు చెప్పినప్పటికీ ప్రభుత్వం కానీ ఇటు ఆ ప్రభుత్వం ఇది 400 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని టీజీఐఎస్సి మరియు రెవెన్యూ శాఖ తీసుకుని అక్కడ దాన్ని క్లియర్ చేయాలని చెప్పిన ఈ సందర్భంలో రేపు ఏదైతే ఇది కోర్టు తీర్పు ఇచ్చిందో ఆ కోర్టు తీర్పుకు అనుసరించి వీళ్ళు వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు దాన్ని బేఖాతరు చేస్తూ ఇక్కడ ట్రీ కటింగ్ అయితే చేపట్టారు కాబట్టి 100% రేపు ఈ న్యాయవాది ఎవరైతే ఫౌండేషన్ తరఫున ఉన్నారో అతను ఈ ఎవిడెన్స్ తీసుకుపోయి రేపు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఈ ఎవిడెన్స్ వీడియోలో ఆల్రెడీ అక్కడ టైము డేటు లొకేషన్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఇది కోర్టు ధిక్కరణ కింద తీసుకొని ఇటు గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ పైన అటు టీజీఐఎస్సీ పైన మరోవైపు ఇప్పుడు రెవెన్యూ శాఖల పైన కూడా హైకోర్టు ధిక్కరణ కేసు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇటు ఒకవైపు స్టూడెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ ఈ రోజు హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అప్పుడు మేము సంతోషం
సంతోషంగా ఉన్నాము. అయితే ఎప్పుడైతే ఇది ఒక రోజు ఇప్పుడు మాకు రిలాక్సేషన్ ఇచ్చింది, ఒక రోజు ఫ్రీ కటింగ్ చేయొద్దన్నారు. రేపు వాదనలు విన్న తర్వాత మాకు ఫీవర్ వస్తుందని అప్పుడు ఇవన్నీ ఆగిపోతాయని చెప్పి మేము భావించాము. కానీ కోర్టు ఎప్పుడైతే ఇది అంతా ఆపేయాలని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ అక్కడ మేము చూసేసరికి మళ్ళీ జేసీబీలతో పనులు కొనసాగుతున్నాయి. అసలు కోర్టు చెప్పినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా ఇక్కడ పనులను కొనసాగిస్తుందని చెప్పి వాళ్ళైతే కొంచెం నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళ నుంచి కొంచెం వ్యతిరేకత కూడా ఏర్పడుతుంది కుమార్. అయితే శ్రీధర్, ఎందుకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా ఎందుకు పనులు చేస్తున్నారు? దీనిపై అధికారులు ఏమైనా స్పందించారేమంటున్నారు? ఇప్పటి వరకు అయితే అధికారులు ఎవరు కూడా అందుబాటులోకి రావడం లేదు. అయితే ఇది కేవలం ఇటు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉందో దాన్ని ధిక్కరించేది ఓన్లీ టీఎస్ గవర్నమెంట్, అటు చూస్తే టీజీఐఎస్సీ, ఇటు చూస్తే రెవెన్యూ శాఖ అధికారులు మాత్రమే. ఇక్కడ ఎవరైతే ఇక్కడ వర్క్ ప్లేస్ లో ఉన్నారో వాళ్ళపైనైతే ఖచ్చితంగా రేపు ఈ ఎవిడెన్స్ తోటైతే కోర్టు ధిక్కరణ కేసు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఈ కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా పట్టించుకోకుండా ఇది పనులు చేస్తున్నారంటే అసలు మాకు న్యాయం జరుగుతుందా అని కూడా ఇక్కడ హెచ్ఈ స్టూడెంట్స్ అయితే కొంత దిగ్బంధం అయితే వ్యక్తం చేస్తున్నారు కుమార్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.